హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే తిరుపతికి వెళ్ళే వాళ్ళ లిస్టులో మ్యాడీ పక్కన మధు పేరు ఉన్నందుకు నాగవల్లి, దేవ ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. ఇక నాగవల్లి, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? మా మ్యాడీ పక్కన ఆ మధు పేరుండడం ఏంటి? మా మ్యాడీ పక్కన ఎప్పటికైనా శ్రేయ పేరే ఉండాలి అని అనగానే ఇక దేవా, ఏంటి మీరు ఎలా వర్క్ చేస్తున్నారు? మేము మా కోడలు శ్రేయ పేరు చెప్తే మీరు మధు పేరుని ఎలా యాడ్ చేశారు అని అనగానే, సారీ సార్, ఏదో మిస్టేక్లో జరిగిపోయి ఉంటుంది అని అంటారు. ఇక నాగవల్లి, చూడండి, వెంటనే ఆ మధు పేరు తీసేసి శ్రేయ పేరుని మా మ్యాడీ పక్కన యాడ్ చేయండి అని అనగానే ఇక అందరూ కూడా చూస్తూ ఉంటారు. అప్పుడే మ్యాడీ, మమ్మీ, ఏంటి మమ్మీ, మధు పేరుని ఎలాగో యాడ్ చేశారు కదా, ఇప్పుడు శ్రేయ పేరుని కొత్తగా యాడ్ చేద్దాం, మధు పేరుని ఎందుకు తీసేయడం అని అనగానే, మ్యాడీ, నీకేం తెలీదు, నీ పేరు పక్కన ఎప్పటికీ శ్రేయ పేరే ఉండాలి, వేరొకరి పేరు ఉండడానికి వీల్లేదు, అది టికెట్ల మీదనే కాదు ఎక్కడా కూడా అని నాగవల్లి అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే టికెట్స్ బుక్ చేసిన వాళ్ళు, సారీ మేడం, మీ మీ ఇంట్లో వాళ్ళ పేర్ల మీద ఆల్రెడీ టికెట్స్ బుక్ అయిపోయాయి, ఇప్పుడు క్యాన్సిల్ చేయలేము, క్యాన్సిల్ అయితే అందరి టికెట్స్ని క్యాన్సిల్ చేయాలి, అంతేకాని కొత్తగా ఎవరి టికెట్ని క్యాన్సిల్ చేయలేము అని అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక నాగవల్లి, అయితే మా తిరుమల ట్రిప్ని మొత్తం క్యాన్సిల్ చేసేయండి అని అనగానే దేవా ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. నాగవల్లి, ఏమంటున్నావు? అవును బావా, మన మ్యాడీ పక్కన ఆ మధు పేరుతో మనం టూర్కి వెళ్ళడం ఏంటి? శ్రేయ పేరుతోనే మనం టూర్కి వెళ్ళాలి. వద్దు బావా, మనకి ఈ టూర్ వద్దు, ఏం వద్దు, మొత్తం క్యాన్సిల్ చేయండి. ఎలాగో ఇంకొన్ని రోజుల్లో మ్యాడీకి శ్రేయకి పెళ్లి జరగబోతుంది కదా, అప్పుడు అందరం కలిసి ట్రిప్పుకు వెళ్దాం అని అనగానే మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక మధు మనసులో టెన్షన్ పడుతూ, ఇదేంటి, మ్యాడీకి శ్రేయకి పెళ్లి చేయాలనుకుంటున్నారా అని అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది. లోహి మధుని చూసి మనసులో నవ్వుకుంటూ ఉంటుంది. ఈ మధుకి ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చినట్టుంది. ఇంట్లో వాళ్ళంతా మ్యాడీ శ్రేయాల పెళ్ళి చేయడానికి నిశ్చయించుకున్నారని, మ్యాడీ పక్కన తన పేరుని కూడా సహించడం లేదు నాగవల్లి ఆంటీ, అలాంటిది మ్యాడీ పక్కన స్థానాన్ని ఎలా ఉండనిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. మధు మాత్రం ఆ విషయం గురించే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మధు, మ్యాడీ, ఇక నేను వెళ్తాను అని అంటుంది. పద మధు, నేను నిన్ను డ్రాప్ చేస్తాను. వద్దులే మ్యాడీ, ఆటోలో వెళ్ళిపోతాను అని అంటుంది. అదేంటి మధు, నిన్ను వచ్చేటప్పుడు నేనే కార్లో తీసుకొచ్చాను, పైగా నీ కాలు కూడా సరిగ్గా లేదు, పద, నీకు చాలా ప్రాబ్లం అవుతుంది, నిన్ను డ్రాప్ చేసి వస్తాను అని అనగానే ఇక మధు కూడా సరే అని కారులో వెళ్తూ ఉంటారు. అలా కారులో వెళ్తూ ఉంటే మధు మాత్రం నాగవల్లి అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. మధు సైలెంట్గా ఉండడం చూసి, ఏంటి మధు, ఏమైంది? ఎప్పుడూ కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేదానివి కదా, ఈరోజు ఎందుకింత సైలెంట్గా ఉన్నావు అని మ్యాడీ అనగానే, ఏం లేదు మ్యాడీ అని అంటుంది. ఇంతలోనే మధు వాళ్ళ ఇల్లు రానే వస్తుంది. మధు, మ్యాడీ కార్ దిగుతారు. ఇక మధు, బాయ్ మ్యాడీ అని లోపలికి వెళ్తూ ఉంటే మ్యాడీ కూడా, సరే మధు, బాయ్, జాగ్రత్త అని అంటాడు. మధు వెళ్తూ ఉంటే ఒక్కసారిగా ఆగిపోయి, మ్యాడీ, నిన్నొక విషయం అడగొచ్చా? ఏంటి మధు, నన్ను అడగడానికి నా పర్మిషన్ తీసుకోవాలా? ఏంటో చెప్పు అని అంటాడు. మ్యాడీ, ఇందాక మీ అమ్మగారేంటి నీకు శ్రేయకి త్వరలోనే పెళ్ళి అని చెప్పారు, అంటే నువ్వు శ్రేయాని పెళ్లి చేసుకోబోతున్నావా? మరి నువ్వు ప్రాణంగా ప్రేమించిన చిన్ని పరిస్థితి ఏంటి అని అనగానే, చూడు మధు, ఎవరెన్ని చెప్పినా
ఏం చేసినా నా మనసులో నా చిన్నికి తప్ప ఇంకెవ్వరికీ స్థానం ఉండదని నీతో చెప్పాను కదా అని అనగానే ఇక మధు, మరి మీ అమ్మగారేంటి అలా మాట్లాడుతున్నారు? ఓహో, అదా, మా మమ్మీకి నాకు మధ్య ఒక ఛాలెంజ్ ఉంది మధు. ఆ ఛాలెంజ్లో మమ్మీ గెలిస్తే నేను శ్రేయాని పెళ్లి చేసుకోవాలి, నేను గెలిస్తే నా చిన్నితో నా పెళ్లి జరిపిస్తానని మాటిచ్చారు. నేను కూడా ఛాలెంజ్లో ఓడిపోతే శ్రేయాని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. అందుకే మా అమ్మ అలా మాట్లాడింది అని అనగానే, ఛాలెంజా? ఏంటి మ్యాడీ ఆ ఛాలెంజ్ అని అనగానే, చెప్తాను మధు, కానీ ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు చెప్తాను. నా కోసం ఇప్పటికే నువ్వు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నావు. ఇప్పుడు ఈ ఛాలెంజ్ గురించి కూడా తెలిస్తే నాకంటే ఎక్కువ నువ్వే టెన్షన్ అవుతావు. కానీ ఒక్క మాట మధు, ఎలాగైనా ఈ ఛాలెంజ్లో నేనే గెలుస్తాను, నా చిన్నిని పెళ్లి చేసుకుంటాను అని మ్యాడీ చెప్పగానే మధు చాలా సంతోషపడి ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. థ్యాంక్స్ మ్యాడీ అని అనగానే, థ్యాంక్సా? దేనికి మధు? అదే మ్యాడీ, నువ్వెక్కడా చిన్నిని మర్చిపోయి శ్రేయాని పెళ్లి చేసుకుంటావేమో అనుకున్నాం. చిన్నిని మర్చిపోలేనని చెప్పావు కదా, అందుకే థ్యాంక్స్ అని అనగానే, ఏంటి మధు నువ్వు కూడా? చెప్పాను కదా చిన్ని నా ప్రాణమని అని ఇక మ్యాడీ చెప్తాడు. మధు చాలా సంతోషపడుతూ రిలాక్స్ అయిపోతుంది. సరే మ్యాడీ, బాయ్ అని మధు సంతోషంగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక ఇదిలా ఉండగా మరో పక్క హాఫ్ టికెట్ ఒక చెట్టు కింద కూర్చొని బాలరాజు గురించి చిన్ని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. రాజన్నని ఆ దేవగాడు కిడ్నాప్ చేసి ఎన్ని రోజులైంది. నేను రాజన్నని కలిసినా చూసినా కూడా అన్నని కాపాడుకోలేకపోయాను, అన్నని వాడి నుండి విడిపించలేకపోయాను. కానీ ఇంకా ఆలస్యం చేయకూడదు. రాజన్నని వాడు చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. అన్న చిన్ని కోసం ఎన్నైనా భరిస్తాడు, కానీ చిన్ని గురించి ఎప్పటికీ చెప్పడు. కానీ రాజన్నకి ఆ చిత్రహింసల నుండి విముక్తి కలిగించాలి. ఎలా? రాజన్నని ఎలా వాడి బారి నుండి తప్పించాలి? ఏం చేయాలో అర్థం కావట్లేదు. మళ్ళీ ఇంకొకసారి నేను ఆ దేవా మనుషుల కంట పడితే వాళ్ళు నన్ను చంపడానికి కూడా వెనకాడరు అని హాఫ్ టికెట్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మ్యాడీ అటుగా చిన్ని ఫోటో పట్టుకొని చిన్ని కోసమే వెతుకుతూ ఉంటాడు. కనిపించిన వాళ్ళందరికీ చిన్ని ఫోటోని చూపించి చిన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా మ్యాడీ బైక్ పైన వస్తూ ఉంటే హాఫ్ టికెట్ చెట్టు కింద కూర్చొని ఉంటాడు. ఇక మ్యాడీ ఇతన్ని అడిగితే చిన్ని గురించి ఏమైనా తెలుస్తుందో ఏమో అని హాఫ్ టికెట్ దగ్గరికి వెళ్తాడు. ఎక్స్క్యూజ్ మీ అని పిలవగానే హాఫ్ టికెట్ మ్యాడీని చూస్తాడు. మ్యాడీని చూసి హాఫ్ టికెట్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఈ కుర్రాడు మొన్న చిన్ని చెప్పినట్టు దేవా కొడుకు కదా, వీడు నా దగ్గరికి ఎందుకు వచ్చాడు అని అనుకుంటూ ఉంటే, ఏం కావాలి బాబు అని అంటాడు. ఒకసారి ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని మీరు ఎప్పుడైనా చూసారేమో, ఒకసారి గుర్తు తెచ్చుకొని చెప్పండి అని చిన్ని ఫోటోని హాఫ్ టికెట్కి చూపిస్తాడు. అది చూసి హాఫ్ టికెట్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, చిన్ని కోసం వీడి బాబే కాకుండా వీడు కూడా వెతుకుతున్నాడా, దేనికి అని అనుకుంటూ, లేదు బాబు చూడలేదు, కానీ ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి మీకేమవుతుంది అని అనగానే, తను నా ప్రాణ స్నేహితురాలండి. చిన్నప్పుడు మేమిద్దరం కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నాం. తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల ఇద్దరం విడిపోయాము. 10 సంవత్సరాల తర్వాత నేను ఫారెన్ నుండి వచ్చి తన కోసం చాలా చోట్ల వెతికాను, కానీ తను ఎక్కడా కనిపించలేదు. ఇప్పటి వరకు కూడా తన కోసం కనిపించిన వాళ్ళనల్లా అడుగుతూనే ఉన్నాను అని అనగానే ఇక హాఫ్ టికెట్ షాక్ అయిపోతాడు. నీ తండ్రేమో చిన్నిని చంపాలని చూస్తుంటే నువ్వు నీ స్నేహితురాలి కోసం ఇంతలా పాటు పడుతున్నావా బాబు, నీ గురించి తప్పుగా ఆలోచించాను అని ఈ హాఫ్ టికెట్ అనుకుంటూ ఉంటాడు. నాకు చిన్ని గురించి తెలిసినా కూడా నీతో చెప్పలేను మహి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే, ఏంటండి ఏం మాట్లాడరేంటి, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎప్పుడైనా చూసారా అని అనగానే, ఏదో
కాస్త చూసినట్టుగా ఉంది బాబు. కనిపిస్తే నీకు ఫోన్ చేసి చెప్తాను, మీ నెంబర్ ఇవ్వండి అని అనగానే ఇక మ్యాడీ తన నెంబర్ని హాఫ్ టికెట్కి ఇస్తాడు. చూడండి, మీకు ఎప్పుడు గుర్తొచ్చినా సరే నాకు ఫోన్ చేయండి, ఏ టైం అయినా పర్వాలేదు, నేను వచ్చేస్తాను అని మ్యాడీ అంటూ ఉంటాడు. ఇక మ్యాడీ వెళ్ళిపోయిన తర్వాత హాఫ్ టికెట్ ఆలోచిస్తూ ఉంటాడు. ఈ కుర్రాడి వల్ల నాకేమైనా ఉపయోగం ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే హాఫ్ టికెట్కి ఒక ఆలోచన వస్తుంది. అవును, ముళ్ళుతోనే తీయాలి. ఆ దేవగాడు రాజన్నని కిడ్నాప్ చేసి అంతలా ఇబ్బంది పెడుతున్నాడు కదా, వాడి ప్రాణానికి ప్రాణమైన ఈ మహిని కిడ్నాప్ చేసి వాణ్ణి కూడా అలాగే బ్లాక్మెయిల్ చేస్తాను అని నిర్ణయించుకుంటాడు. సారీ మహిబాబు, తప్పనిసరి పరిస్థితుల్లో నిన్ను కిడ్నాప్ చేయాల్సి వస్తుంది అని మనసులో అనుకొని ప్లాన్ చేస్తూ ఉంటాడు. మ్యాడీ ఇక ఇంట్లో ఉండగా అప్పుడే మ్యాడీకి హాఫ్ టికెట్ కాల్ చేస్తాడు. హాఫ్ టికెట్ నుండి కాల్ రాగానే మ్యాడీ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అంటాడు. బాబు, నిన్న నాకు నీ చిన్నప్పటి స్నేహితురాలని ఒక అమ్మాయి ఫోటో చూపించావు కదా, ఆ అమ్మాయి గురించి నాకు కొన్ని వివరాలు దొరికాయి బాబు, మీరు వెంటనే నేను చెప్పిన చోటికి రండి అని అనగానే మ్యాడీ ఒక్కసారిగా సంతోషపడతాడు. ఏంటండి మీరు అనేది, చిన్ని గురించి తెలిసిందా అని అనగానే అవును బాబు, నువ్వు వెంటనే నేను చెప్పిన చోటుకి వస్తే నీకు ఆ అమ్మాయి దొరుకుతుంది అని అనగానే సరే అండి, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని మ్యాడీ పరిగెత్తుకుంటూ చాలా ఎగ్జైట్మెంట్గా హాఫ్ టికెట్ చెప్పిన చోటు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉంటే అప్పుడే మ్యాడీకి మధు కాల్ చేస్తుంది. మధు కాల్ని మ్యాడీ లిఫ్ట్ చేయడు. మధు, కాల్ లిఫ్ట్ చేయడం కాదు, చిన్నిని తీసుకొని నేరుగా నీ దగ్గరికి వస్తాను, వెయిట్ చేయి మధు అని అనుకుంటూ ఉంటాడు. మ్యాడీ ఎంతసేపటికి ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి మ్యాడీకి ఏమైంది, ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడేంటి అని అనుకుంటూ లైట్ తీసుకుంటుంది. మ్యాడీ హాఫ్ టికెట్ చెప్పిన చోటుకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి హాఫ్ టికెట్ అక్కడే ఉంటాడు. చాలా ఎగ్జైట్మెంట్గా హాఫ్ టికెట్ దగ్గరికి వెళ్ళి చెప్పండి, చిన్ని ఎక్కడుంది చెప్పండి అని అనగానే బాబు నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొస్తాను అని మ్యాడీని ఒక చెట్టు కింద కూర్చోబెట్టి హాఫ్ టికెట్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక హాఫ్ టికెట్ తన మనుషుల దగ్గరికి వెళ్ళి రేయ్, నేను చెప్పాను కదా, అదిగో ఆ కుర్రాడే, ఆ కుర్రాన్నే ఇప్పుడు మనం కిడ్నాప్ చేయబోయేది, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు, మన రాజన్నని మనం విడిపించుకోవాలి అంటే ఇదొక్కటే మార్గం అని హాఫ్ టికెట్ చెప్పగానే సరే హాఫ్ టికెట్ అని వాళ్ళ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మ్యాడీ వెనకాల వెళ్ళి మ్యాడీ ముక్కు దగ్గర మత్తు మందు పెడతారు. దాంతో మ్యాడీ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోతాడు. ఇక హాఫ్ టికెట్ అక్కడికి వచ్చేసరికి మ్యాడీ స్పృహలో ఉండడు. మ్యాడీని అలా చూసి హాఫ్ టికెట్ చాలా బాధపడతాడు. సారీ మహిబాబు, నిన్ను ఇలా కిడ్నాప్ చేసినందుకు చిన్ని కూడా నా మీద చాలా కోప్పడుతుంది, కానీ తప్పదు, రాజన్నని విడిపించుకోవాలంటే మాకున్న ఒకే ఒక్క దారి నువ్వే, మీ నాన్నకి నువ్వంటే పంచప్రాణాలు, నీకోసం ఏమైనా చేస్తాడు, అందుకే ఇలా చేయాల్సి వస్తుంది బాబు, క్షమించు అని హాఫ్ టికెట్ మనసులో బాధపడుతూ ఉంటాడు. ఇక మ్యాడీని ఒక చోటికి తీసుకెళ్ళి కట్లు కట్టేసి ఒక గోడౌన్లో బంధిస్తారు. చాలా చీకటి పడుతున్నా కూడా మ్యాడీ ఇంటికి రాకపోవడంతో ఇంట్లో వాళ్ళంతా కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. దేవా, ఏంటి నాగవల్లి, మ్యాడీ ఎక్కడికి వెళ్ళాడు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది, కనీసం ఫోన్ లిఫ్ట్ చేసైనా మాట్లాడాలి కదా అని అనగానే బావా, వాడికిప్పుడు మన ఇంట్లో కంటే ఆ మధుతో బయట తిరగడమే ఎక్కువైతుంది, ఇప్పుడు వాడు ఆ మధు దగ్గరే ఉండుంటాడు అని లోహి ఒకసారి నీ ఫ్రెండ్ మధుకి కాల్ చేసి మ్యాడీ గురించి తెలుసుకో అని అనగానే అలాగే ఆంటీ అని లోహి మధుకి కాల్ చేస్తుంది. లోహి నుండి ఫోన్ రాగానే మధు ఇదేంటి ఎప్పుడూ లేంది లోహి నాకు కాల్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి లోహి, ఏంటి నాకు ఫోన్ చేశావు అని అనగానే మధు
ఇంకా ఎంతసేపు మ్యాడీతో బయట తిరుగుతావు? మ్యాడీ కోసం ఇక్కడ ఇంట్లో అందరం టెన్షన్ పడుతున్నాం. మ్యాడీని త్వరగా ఇంటికి వచ్చేయమని చెప్పు అని అనగానే ఇక మధు షాక్ అయిపోతుంది. ఏంటి లోహి, ఏం మాట్లాడుతున్నావు? మ్యాడీ నాతో ఉండడం ఏంటి? మ్యాడీ అసలు ఉదయం నుండి నన్ను కలవనే లేదు అని అనగానే ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి మధు, ఏమంటున్నావు నువ్వు? మ్యాడీ నీతోనే కదా ఎక్కువ తిరుగుతాడు. చూల్లోహి, అవును, నేను కూడా ఈరోజు ఉదయం నుండి మ్యాడీకి కాల్ చేస్తున్నా కూడా మ్యాడీ ఫోన్ అసలు స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలు మ్యాడీ ఎక్కడున్నాడో నాకు తెలీదు. అంటే మ్యాడీ ఇంట్లో కూడా లేడా అని అనగానే లేడు కాబట్టే కదా నీకు ఫోన్ చేసింది. ఇంట్లో అందరం మ్యాడీ గురించి టెన్షన్ పడుతున్నాం అని అనగానే చిన్ని కోసం మ్యాడీ ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఏంటో అని మధు ఫోన్ కట్ చేస్తుంది. ఇక దేవా నాగవల్లిలు చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంటి నాగవల్లి, మ్యాడీ ఆ మధుతో ఉండక, ఇంట్లో ఉండక, ఫోన్ కలవక అసలు వీడు ఎక్కడికి వెళ్ళాడు అని అంటే, బావా నువ్వు టెన్షన్ పడకు, వాడికి ఆ చిన్ని పిచ్చి పట్టింది కదా, ఆ చిన్ని కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాడు, కాసేపట్లో వచ్చేస్తాడు బావా అని అందరూ కూడా మ్యాడీ కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక మ్యాడీ ఎంతసేపటికి ఇంటికి రాకపోయేసరికి నాగవల్లి, దేవ, వసంత ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. మధు అయితే మ్యాడీ కోసం చాలా చోట్ల వెతుకుతుంది. ఒకవేళ మ్యాడీ తను చిన్నప్పుడు తిరిగిన ప్లేస్లకి ఏమైనా వెళ్ళి ఉంటాడా అని మధు చిన్నప్పుడు మహి తను తిరిగిన చోట్లకు కూడా వెళ్ళి చూస్తుంది. కానీ మ్యాడీ ఎక్కడా కనిపించకపోయేసరికి మధు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక నాగవల్లి టెన్షన్ ఎక్కువైపోయి, బావా నాకెందుకో భయంగా ఉంది బావా, మ్యాడీ ఇంత రాత్రి వరకు ఎప్పుడూ కూడా ఇంటికి రాకుండా లేదు, నాకు భయంగా ఉంది బావా, వెంటనే మనం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని అనగానే నాగవల్లి, మన మ్యాడీకి ఏమీ కాదు, ఆ శివయ్య ఉన్నాడు కదా, పద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని బయలుదేరుతూ ఉంటే అప్పుడే దేవ ఫోన్కి ఫోన్ వస్తుంది. నాగవల్లి, ఎవరో ఫోన్ చేస్తున్నారు, ఇది మ్యాడీ దగ్గర నుంచి అయి ఉంటుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అంటాడు. ఇక హాఫ్ టికెట్ ఫోన్లో పగలబడి నవ్వుతూ ఉంటాడు. ఏయ్ ఎవరు, ఫోన్ చేసి మాట్లాడకుండా నవ్వుతావేంటి అని అనగానే ఏంటి దేవా, భయంగా ఉందా, నోట్లో గొంతులో వణుకు పుడుతుందేంటి, నీ కొడుకు ఎక్కడికి వెళ్ళాడా అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నావా అని అనగానే దేవా నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రే ఎవరా నువ్వు, నా కొడుకు ఎక్కడున్నాడు అని అనగానే దేవా నీ కొడుకు మా దగ్గరే క్షేమంగా ఉన్నాడు అని అనగానే ఇక దేవా షాక్ అయిపోతాడు. లేదు నేను నమ్మను, నా కొడుకు నీ దగ్గర ఎందుకుంటాడు అని అనగానే అయితే ఒకసారి వీడియో కాల్ చేస్తాను చూడు అని వీడియో కాల్ని ఆన్ చేసి కట్లు కట్టేసి ఉన్న మ్యాడీని చూపిస్తాడు. ఇక మ్యాడీని ఆ పరిస్థితుల్లో చూసి దేవా నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక టెన్షన్ పడుతూ ఏయ్ నా కొడుకు నేను చెయ్యదు, ఏం కావాలి నీకు అని అనగానే బాలరాజు రాజన్న కావాలి అని అంటాడు. అది విని దేవా నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. హాఫ్ టికెట్ అని అనగానే అవునరా, హాఫ్ టికెట్ని మాట్లాడుతున్నాను, నువ్వు మర్యాదగా మా రాజన్నని వదిలేస్తేనే నీ కొడుకు నీకు ప్రాణాలతో దక్కుతాడు, లేకపోతే రేపటికల్లా నీ కొడుకు శవాన్ని నువ్వు రోడ్డు పైన చూస్తావు అని అనగానే దేవా నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏయ్ హాఫ్ టికెట్, నా కొడుక్కి ఏదైనా జరిగితే నిన్ను చంపేస్తాను అని అనగానే ఏంటమ్మా నీ కొడుకుదే ప్రాణమా, మా కావేరి వదినది ప్రాణం కాదా, మా చిన్నిది ప్రాణం కాదా, సత్యం బాబుది ప్రాణం కాదా, మీ దాకా వస్తారకే ప్రాణం విలువ ఇలా తెలిసొస్తుందా అని అంటూ ఉంటే నీకు దండం పెడతాను హాఫ్ టికెట్, నా కొడుకుని ఏమి చేయొద్దు అని దేవా నాగవల్లి ఇద్దరు బ్రతిమలాడుతూ ఉంటారు. తెలుసు కదా నాకు మీ దండాలు అవేవి అవసరం లేదు, నాకు రాజన్న కావాలి, రాజన్నని క్షేమంగా నాకు అప్పగించండి, అప్పుడే నీ కొడుకుని కూడా క్షేమంగా మీకు అప్పచెప్తాను అని హాఫ్ టికెట్ చెప్పగానే
అలాగే హాఫ్ టికెట్. ఇప్పుడే వెళ్ళి ఆ బాలరాజుని వదిలేస్తాను, క్షేమంగా నీకు అప్పగిస్తాను. నువ్వు కూడా నా కొడుకుని నేను చెప్పిన చోటికి తీసుకురా అని ఇక ఫోన్లోనే డీల్ మాట్లాడుతూ ఉంటాడు. మరో పక్క మధు అర్ధరాత్రిళ్ళు మ్యాడీ కోసమే వెతుకుతూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.